22వ గణపతి అయిన ఏకదంత గణపతి. ఈ ఏకదంత గణపతి అనే పేరు రావడానికి కారణం ఆయనకి 2 దంతాలు ఉండేవి. కానీ మహాభారత సమయంలో వ్యాసుల వారు మహాభారతం రాసేటప్పుడు పెట్టిన కొన్ని షరతులలో ఒక షరతు కలం ఆగకూడదు అని. ఎందుకంటే వ్యాసుల వారి ధాటి లేదా ఆయన వాగ్ఝరి ఎప్పుడైనా ఎవరైనా హృషికేశ్ అటువైపు వెళ్ళుంటే కనిపిస్తుంది, లేదా బద్రీనాథ్లో అలకనంద నది, గంగా నది ఒక ఉద్ధృతమైన ప్రవాహంగా వస్తూనే ఉంటుంది. అలా ఆయన నోట నుండి మొదలెట్టారు అంటే వ్యాస భగవానుడు మొదలెట్టిన మహాభారతం 1,00,000 శ్లోకాలు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. అది అంతే శీఘ్రంగా రాయడం గణపతి యొక్క పని. మధ్యలో కలం విరిగిపోతుంది. అలా విరిగినప్పుడు వెంటనే అక్కడ ఆ సమయానికి ఆగడం అనేది ఉండకూడదు అనేది ఆయన షరతుల్లో ఒకటి. కాబట్టి ఆయన ఒక దంతాన్ని ఆయనే చేత్తో తీసి ఆ దంతంతో రాయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆయనకి ఏకదంతుడు అని పేరు వచ్చింది. ఏ గణపతి యొక్క ఆకారం చూసినా, ఏ గణపతి యొక్క ధ్యాన శ్లోకం చూసినా ఏదైనా ఒక చేతిలో ఈయన దంతం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతని కూడా మార్చి రాయగల శక్తి గలవాడు అని చెప్పే ప్రతీకకే ఈ ఏకదంతుడు అనే నామం అన్నమాట. ఈ ఏకదంతుడి యొక్క రూపము అనురాధ నక్షత్రం వాళ్ళు ఆరాధించడం చాలా విశేషం. అనురాధ నక్షత్రం వాళ్ళు ఆరాధించడం ఎంత విశేషమో అలాగే ఈ గణపతి యొక్క గుడి అజంతా ఎల్లోరా అని వినే ఉంటారు. అక్కడ ఉంది విశేషంగా ఈ గణపతి యొక్క గుడి గుహలో ఉంటుంది. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకం లంబోదరం శ్యామతనుం గణేశం కుఠార అక్షస్రజం ఊర్ధ్వగాత్రం సలడ్డుకం దంతం అధః కరాభ్యాం వామేతరాభ్యాం చ దధాన మీడే. అంటే లంబోదరం పెద్ద బొజ్జతో కలిగి ఉన్న, శ్యామతను నీలపు రంగు అని అంటే నల్లటి రంగుతో అని కూడా చెప్పచ్చు. నీలపు రంగు శంఖపు పువ్వు ఏదైతే రంగులో ఉంటుందో ఆ రంగుల్లో ఉన్న గణేశుడు. కుఠారము అంటే సుత్తి కలిగిన లేదా గొడ్డలి కలిగిన అని కూడా చెప్పచ్చు. అక్షస్రజము అంటే జపమాల కలిగిన, రుద్రాక్షమాల కలిగిన చేతులతో, ఊర్ధ్వగాత్రం తల అలా ఎత్తుకొని ఉంటారు ఒక అర్థం. రెండవ అర్థం మహాభారతాన్ని వ్యాసుల వారు చెప్తూ ఉంటే ఆయనతో పాటు ఈయన కూడా చెప్తూ రాశారు అని. మనం పెద్దలు మనకి చెప్తూ ఉండేవారు, చదువుకునేటప్పుడు చెప్తూ రాయరా అంటారు చూడండి. దీనికి అసలు కారణం వచ్చినప్పుడు మొదటి విషయం ఎందుకు అంటే చెప్పినప్పుడు చెప్తూ రాసేటప్పుడు అక్షర దోషం ఉంటే ఆ దోషం వెంటనే తెలిసిపోతుంది. అందుకే చెప్తూ రాయాలని. రాసేవారికి చెప్పేవారికి చదువుతూ రాస్తే అక్కడ అక్షర దోషం రాకుండా ఉంటుంది. చాలా చోట్ల ఒత్తులు మర్చిపోతాం, సర్గలు మర్చిపోతాం, ఇలా వ్యాకరణ దోషాలు చాలా చేస్తాం. కాబట్టి చెప్తూ రాయాలి అని. అందుకే ఆయన రాసేటప్పుడే ఊర్ధ్వగాత్రం గట్టిగా చదువుతూ రాశారట మహాభారతాన్ని. అలా చెబుతూ రావడం ఊర్ధ్వగాత్రం. లడ్డుకం ఒక చేతిలో లడ్డు, ఇంకొక చేతితో దంతము. అతఃకరాభ్యాం దంతాన్ని ఒక చేతిలో పెట్టుకుని కుడి చేతిలో రాయడం మొదలుపెట్టినవాడు కాబట్టి అలాగా. వామేతరాభ్యాం చ దధాన మీఢే అటువంటి మహాగణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఏకదంత గణపతయే నమః, ఓం గం ఏకదంత గణపతయే నమః అని అంటామన్నమాట. ఇన్ని అనురాధ నక్షత్రం వారికి ఆరాధన చాలా విశేషమైనది. ఓం గం గణపతయే నమః.